బాబా నృత్యగానాలు, దీపాలు వెలిగించుట. తకియాలో 1912వ సంవత్సరం నుండి అంతా మారిపోయింది. ఆ సంవత్సరం నుండే మసీదులో మార్పులు చేర్పులు నిజంగా మొదలయ్యాయి. మసీదులో మోకాళ్ళ లోతు వరకు గుంతలుండేవి, గోతులుండేవి. భక్తులు ప్రేమతో శ్రమించి ఆ నేలనంతా చదును చేసి దానిపైన షాబాద్రాలు పరిచారు. మసీదులో నివసించడానికి పూర్వం బాబా తకియాలో ఉండేవాడు. అది ఫకీర్లు విశ్రమించే స్థలం. అతను అక్కడ చాలా కాలం ఉన్నాడు. ఎంతో ఆనందంగా గడిపాడు. ఈ తకియాలోనే అతను తన కాళ్లకు గజ్జెలు కట్టుకునేవాడు. కంజీరా వాద్యనాదాలకు అనుగుణంగా నర్తనం చేసేవాడు. అంతేకాదు ఎంతో మధురంగా పాడేవాడు కూడా. తొలి రోజుల్లో సాయి సమర్థుడు దీపాలు వెలిగించడంలో ఎంతో ఉత్సాహం చూపించేవాడు. అతను దుకాణాలకు వెళ్ళి దీపాల కోసం వర్తకులను నూనె అడిగేవాడు. చేతిలో రేకు డబ్బా పట్టుకొని అతను స్వయంగా దుకాణాల్లో నూనె అడిగి దానిలో పోయించుకునేవాడు. తర్వాత ఆ నూనె మట్టి ప్రమిదల్లో పోసేవాడు. తర్వాత అతను ఆ దీపాలను ఆలయంలోనూ మసీదులోనూ దేదీప్యమానంగా వెలిగించేవాడు. ఇలా కొన్ని రోజుల వరకు కొనసాగింది. దీపారాధన అంటే అతనికి ఎంతో ప్రీతి. దీపావళి నాడు దీపోత్సవం చేసేవాడు. గుడ్డ పీలికలను ఒత్తులుగా చేసి ప్రమిదల్లో పెట్టి నూనె పోసి మసీదులో దీపాలు వెలిగించేవాడు. నీటితో దీపాలు. అతను ప్రతిరోజు నూనెను ఉచితంగానే అడిగి తెచ్చేవాడు. ఒకసారి వర్తకులంతా అతనికి వ్యతిరేకంగా కుట్ర పన్నారు. ప్రతిరోజు ఈ బెడదేమిటి అని అనుకున్నారు. తర్వాత బాబా ప్రతిరోజులాగే నూనె కోసం వారి వద్దకు వెళ్ళాడు. కానీ వారందరూ నూనె ఇవ్వడానికి నిరాకరించారు. అంతే. ఎంత అద్భుత సంఘటన జరిగిందో. అలా వారంతా నిరాకరించగానే బాబా మారు మాట్లాడకుండా వెనుతిరిగాడు. మసీదుకు వచ్చాడు. ప్రమిదుల్లో ఒత్తులు పెట్టాడు. ఆ వర్తకులంతా పరమాశ్చర్యంగా ఇదంతా చూస్తున్నారు. నూనె లేకుండా ఇతనేం చేయబోతున్నాడో అన్న ఆలోచనలో పడ్డారు. మసీదు గూట్లో నుండి బాబా తన రేకు డబ్బా తీశాడు. దానిలో 1-2 నూనె చుక్కలున్నాయి. సంధ్యాదీపం వెలిగించడానికి కూడా అది సరిపోదు. బాబా ఆ డబ్బాలో నీరు పోశాడు. ఆ నీటినంతా త్రాగేశాడు. తర్వాత శుద్ధ జలం తీసుకున్నాడు. ఆ మంచినీటిని అతను ప్రమిదుల్లో పోశాడు. ఒత్తులు బాగా తడిసేలా చూశాడు. తర్వాత వాటిని వెలిగించాడు. అవి దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్మాయి. నీరు అలా దీపజ్వాలగా వెలగడం చూసి ఆ వర్తకులంతా ఆశ్చర్యచకితులయ్యారు. బాబాతో మా వద్ద నూనె లేదు అని తాము అబద్ధం చెప్పి ఏమంత మంచి పని చేయలేదని వారు అనుకున్నారు. బాబా స్వరూపం. నూనె చుక్క లేకుండా ఆ నీటి దీపాలు రాత్రంతా వెలుగుతూనే ఉన్నాయి. వర్తకులు సాయి అనుగ్రహాన్ని కోల్పోయారని అందరూ అనుకోసాగారు. బాబాకు ఎంతటి అమోఘ శక్తులున్నాయో అని అనుకున్నారు వర్తకులు. తాము అబద్ధం చెప్పి పాపం చేయటమే కాదు, బాబాను అనవసరంగా రెచ్చగొట్టామని వారు పదే పదే పశ్చాత్తాపం చెందసాగారు. బాబా రాగద్వేషాలకు క్రోధాదులకు అతీతుడు కదా. అతను వర్తకుల చేష్టలను మనసులో పెట్టుకోలేదు. అతనికి శత్రువులు లేరు, మిత్రులు లేరు. అతను ద్వంద్వాలకన్నిటికీ అతీతుడు. సర్వప్రాణులు అతనికి సమానమే. ఇక మనం ఇందాక చెప్పుకుంటున్న కథను కొనసాగిద్దాం. మొహిద్దీన్ కుస్తీలో బాబాను జయించాడు కదా. ఆ తర్వాత ఏం జరిగిందో ఇక వినండి.